శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మమతల కోవెల అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? మమతల కోవెల కథ రచన పఠనం విజయలక్ష్మి. సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి షూస్ విప్పి సాక్సులు పక్కకి విసిరేసి షూస్ అటొకటి ఇటొకటిగా తోసేసి లోపలికి వచ్చిన విశ్వ బట్టలు విప్పి మంచంపై విసిరేసి స్నానం చేసి వచ్చేసరికి వంటింట్లో అమ్మతో పాటు ఎవరో మాట్లాడుతూ కనిపించింది. ఎవరైతే తనకేంటి, అమ్మా బూస్ట్ అని కేకపెట్టి సోఫాలో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు. వస్తున్నాను అంటూ కేక వేసింది నళిని. బూస్ట్ కలిపి కొడుక్కి ఇవ్వడానికి తీసుకువచ్చింది. నళిని వెనకే ఇంకొక ఆవిడ కూడా బయటకు వచ్చింది. విశ్వ, చూడు, ఈమెవరో తెలుసా? మా పిన్ని కూతురు, అంటే నీకు పిన్ని అవుతుంది అంటూ నవ్వుతూ పరిచయం చేసింది. నళిని ముఖంలో తన చెల్లెలు రాక ఎంతో వెలుగునిచ్చింది. విశ్వ మాట్లాడలేదు. నళినికి కోపం వచ్చింది. కనీసం విష్ చేయలేదు. తన చెల్లెలు నందిని దగ్గర ఇన్సల్ట్గా ఫీల్ అయింది. రాత్రి 8 గంటలకు నళిని కూతురు స్వేచ్ఛ వచ్చింది. ఏంటమ్మా ఇంత లేటు అంది నళిని. అబ్బా, కాసేపు మాట్లాడకు, నాకు చిరాగ్గా ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. నందిని ఎదురుగా ఉన్నా ఎవరు అని కూడా అడగలేదు. నళిని ముఖం చిన్నపోయింది. నందిని ముఖంలోకి చూడలేకపోయింది. రాత్రి 10 గంటలకు నళిని భర్త వచ్చాడు. ఏమండి, మా పిన్ని కూతురు నందిని నన్ను చూడడానికి వచ్చింది అంది సంతోషంతో. దానికి సమాధానంగా ఒక్కసారి తల పంకించాడు నళిని భర్త కరుణాకర్. నళిని చాలా బాధపడింది. ఎందుకంటే తన పెళ్ళయ్యాక సంసార సాగరాన్ని ఈదుతూ తను ఏ పెళ్లికి వెళ్లలేదు. తన అమ్మ వైపు గాని నాన్న వైపు గాని బంధువుల ఇంటికి ఏ కార్యక్రమానికి వెళ్ళింది లేదు. వాళ్లు మాత్రం నిరుత్సాహపడకుండా పిలుస్తూనే ఉన్నారు. భర్త చుట్టాలని పెద్దగా పట్టించుకోడు. అతను గవర్నమెంట్ ఆఫీసర్. ఇంట్లో ఏ లోటు లేదు, కానీ ఒక్కటే లేటు, భర్త తన వైపు గాని ఆయన వైపు గాని బంధువులతో కలవడు. ఎవరింటికి పిలిచినా వెళ్లడు. పిల్లలు పుట్టాక నళిని ఎప్పుడో ఏడాదికోసారి పుట్టింటికి వెళ్లి 2 రోజులుండి వచ్చేయడమే తప్ప పట్టుమని 10 రోజులు ఉన్నదీ లేదు. పెళ్ళైన దగ్గర నుంచి పని చేయించుకోవడమే తప్ప అత్తగారు, నళిని మీ వాళ్ళ ఇంటికెళ్ళి 10 రోజులు రెస్ట్ తీసుకో అన్నది లేదు. తన పిన్నులు, పెద్దమ్మలు, మేనమామలు వాళ్ల ఇళ్లలో శుభకార్యాలకి ఇంటికి వచ్చి పిలిచినా ఒక్కసారి కూడా పంపలేదు సరికదా. పిలవడానికి వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించేవారు కాదు. నళిని వారి ప్రవర్తనకి ఎంతో బాధపడేది. తన పిన్ని పిల్లలు, పెద్దమ్మ పిల్లలు అమ్మమ్మగారింటికి ఇప్పటికీ వెళ్లి వస్తూ ఉంటారు. కానీ తనకు అవకాశం లేదు. పండు ముసలి అయిన అమ్మమ్మని ఒక్కసారి చూసి రావాలని నళిని ఎన్నోసార్లు అనుకునేది. కానీ కరుణాకర్ ఎప్పుడూ పంపలేదు. నళిని అత్తగారి సంగతి తెలుసుకుని ఎవ్వరూ వాళ్ళింటికి వచ్చిందీ లేదు. తన కజిన్స్ ఎంతమంది ఉన్నారు. పెళ్ళయ్యే వరకు అందరితో తను ఎంతో ఎంజాయ్ చేసేది. అమ్మమ్మ ఇల్లంటేనే అది ఒక మమతల కోవెల. ప్రతి పండక్కి అందరూ అమ్మమ్మ ఇంటికి వెళ్లేవారు. అమ్మమ్మ గారి ఇల్లు, అమ్మమ్మ చేసే పిండి వంటలు, తాతయ్య కొనే బట్టలు, బొమ్మలు, కజిన్స్తో కలిసి ఎంతో సంతోషంగా గడిపిందో ఒక్కసారి ఆమె ముందు గతం కదలాడింది. పండక్కి సెలవులు ఇచ్చారు కదా, నువ్వు అల్లుడు గారు పిల్లల్ని తీసుకుని బయలుదేరి రండి. నీ చెల్లెళ్ళ 3 అక్కలిద్దరిని కూడా రమ్మని పిలిచాను. అందరూ కలిసి రండి అని తాతగారి పిలుపు వచ్చిందంటే చాలు ఎగిరి గెంతేసేవారు పిల్లలు. నళిని శరత్తులు, అమ్మా ఈరోజే వెళ్ళిపోదాం అంటూ అల్లరి చేసేవారు. నళిని నాయనమ్మ, మీ అమ్మమ్మగారికి పెద్ద భవంతి ఉన్నట్లు సరదా పడిపోతున్నారు. ఇంత చేసి చిన్న పెంకుటిల్లు, ఎంతమంది వెళ్ళి ఎక్కడ డేగుతారు? వెళ్ళండి వెళ్ళండి. ఓ ఫ్యానులా, అందమైన బాత్రూంలా ఏమున్నాయి, ముష్టికొంప అంటూ విరుచుకుపడేది. ఏమో ఆ ఇల్లు ఎంత చిన్నదైనా ఇంటి చుట్టూ బోరెడు స్థలం ఉండేది. రాత్రిళ్ళు హాయిగా చెట్ల కింద గోనుగుడ్డలు, తాటాకు చాపలు వేసుకుని పడుకునేవాళ్లు. భోజనాలయ్యాక తాతయ్య చుట్టూ చేరేవారు. తాతయ్య రాజకుమారుల కథలు, గొప్ప సాహసోపేతమైన కథలు, జానపద కథలు, వీరగాథలు అన్నీ ఎంతో బాగా చెప్పేవాడు. మేమంతా కథలు వింటూ, తాతయ్య దెయ్యం కథ చెప్పవా అని అడిగేవాళ్ళం. మేము 6 అక్కా చెల్లెలతో పాటు మా పెద్దమ్మలు, పిన్నులు, వాళ్ల పిల్లలు కలిసి ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. మా అమ్మ, మా పిన్నులు, పెద్దమ్మలు మా అమ్మమ్మకి వంటలు సాయం చేసేవారు. ఎందుకంటే ఎవరి పిల్లలకి ఎలా వండాలో అలా చేసి పెట్టేవారు. అంత చిన్న ఇల్లైనా బయట ఒక పాక ఉండేది. ఆ పాక క్రింద గచ్చు ఉండేది కాదు. నున్నగా మెత్తి
పచ్చగా పేడతో అలికి ముగ్గులు పెట్టేది అమ్మమ్మ. అక్కడ 2 కట్టెల పొయ్యిలుండేవి. మేమంతా వెళితే ఆ పొయ్యలు నిత్యాగ్నిహోత్రాల్లా మండుతూనే ఉండేవి. అమ్మమ్మ మాకు చాలా పిండి వంటలు చేసేది. మధ్యాహ్నం మరలా రాత్రి తాతయ్య కథలు చెబుతుంటే ఇదిగో ఇవి తినండి అంటూ తాయిలాలు పెట్టేది. అమ్మమ్మకి అసలు విసుగే లేదు. మా కజిన్స్ అందరూ కలిసి ఒక 25 మంది వరకు ఉండేవాళ్ళం. మా మావయ్య పిల్లలు 4. వాళ్ళు కూడా మాతో ఎంతో సరదాగా ఉండేవారు. మా పిన్నులు పెద్దమ్మలు కలిసి పిల్లలందరికీ స్నానాలు చేయించడం, ఆడపిల్లలందరికీ జడలు వేయడం, నా పిల్లలు నీ పిల్లలు అనే భావన లేకుండా అందరి పిల్లలను ఒకలాగే చూసేవారు. పెరట్లో ఉన్న నూతిలో నీళ్లు తోడి మా అందరికీ స్నానం చేయించేవారు. 4 పిల్లలకి ఒకే కంచంలో అన్నం కలిపి ముద్దలు తినిపించేవారు. తాతయ్య తేగలు తెచ్చి వాటిని కాల్చి ఇచ్చేవారు. ఇంకా కందికాయలు పెసరకాయలు తెచ్చి అమ్మమ్మని ఉడకబెట్టి పిల్లలకు పెట్టవే అనేవారు. పాపం అమ్మమ్మ విసుగు విరామం లేకుండా తెల్లవారుజాము నుంచి అలా పనిచేస్తూనే ఉండేది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో కనకాంబరాలు, సన్నజాజులు, విరజాజులు, మొల్ల, మల్లె పువ్వులు విరివిగా పూసేవి. పిల్లలందరం ఆ పూలను పోటీపడి కోసి తెచ్చేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు మాకు పెద్ద పెద్ద దండలు కట్టి తలలో పెట్టేవారు. మా అమ్మ మా పెద్దమ్మలు పిన్నులు ఒకటే కబుర్లు చెప్పుకునేవారు. అమ్మమ్మ ఇంక పడుకోండారా, తెల్లారాక మళ్ళీ మాట్లాడుకుందరు గానిలేండి అనేది. అంతమందికి మంచాలెక్కడి నుంచి వస్తాయి? ఇంటి ముందు గోనె సంచులు వేసి దానిమీద తాటాకు చాపలు వేసుకుని అమ్మమ్మ కుట్టిన బొంతలు వాటిపై వేసుకుని అందరం పడుకునేవారం. ఆరబయట కింద పడుకున్నా మాకెప్పుడు భయం వేసేది కాదు. మా తాతయ్య చెప్పినన్ని కథలు ఎవ్వరూ చెప్పలేరు. దెయ్యం కథలు చెప్పు తాతయ్య అంటే ఎందుకర్రా భయపడతారు అనేవాడు. ఆహా, మాకు నువ్వు ఉండగా భయం ఎందుకు అనేవాళ్ళం. రాక్షసుల కథలు, దెయ్యాల కథలు, జంతువుల కథలు ఆసక్తిగా వినేవాళ్ళం. పండక్కి మా తాతయ్య మాకు బట్టలు తీసి వారం ముందే ఆ బట్టలు కట్టుకునేలా మా ఇంటికి తెచ్చేసేవాడు. మేము ఇంటికి వచ్చేటప్పుడు ఆ బట్టలు కట్టుకుని ఇంటికి వెళితే మా నాయనమ్మ, ఏమిటే ఆ ముష్టిగుడ్డలు? మీ తాతయ్య ముష్టిగుడ్డలు కొన్నాడు, అవి బయట పారేయండి, తలమాసిన సంబంధం చేశాను, నా కొడుక్కి ఓ మంచి లేదు, మంచి మర్యాద లేదు అని సొణుగుడుతూ ఉండేది. కరుణాకర్కి గవర్నమెంట్ ఉద్యోగస్తుడని గర్వంతో అతని తల్లి ఎన్ని సంబంధాలు వచ్చినా ఏవో వంకలు పెట్టి తిరగొట్టేసేది. ఇక దానికి తోడు కరుణాకర్ తల్లి గెయ్యాడితనం ప్రచారం అవడంతో అతనికి పెళ్లి సంబంధాలు రావడం మానేశాయి. చేసేది లేక కాస్త కిందకి దిగి నళినిని కోడలుగా చేసుకుంది. నళినిని 6 సంతానంలో ఒక పెళ్లి అవడంతో గొప్పగా లాంఛనాలు జరపలేకపోయాడు తండ్రి. దాంతో నళిని అత్తగారికి కినుకుగా ఉండేది. లేని పిల్లను చేసుకున్నామని సూటిపోటిగా మాట్లాడుతూ ఉంటుంది. నళిని ఆ మాటలకి అలవాటు పడిపోయింది. తన తల్లిదండ్రులు ధనవంతులు కాకపోవచ్చు, కానీ కావలసినంత ప్రేమ పుట్టింట్లో పుష్కలంగా ఉంది నళినికి. అంతేకాదు అమ్మమ్మ, తాతయ్య, మావయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు, వాళ్ల పిల్లలు, ఆ అనురాగం, ఓహ్, ఆ రోజున మళ్ళీ ఇక రావు. ఇప్పుడు తన ఇంట్లో పంచభక్ష పరిమాణాలు ఉండవచ్చు, పెద్ద పెద్ద మేడలు మిద్దెలు ఉండవచ్చు, పట్టుపరుపులు ఉండవచ్చు, సకల భోగాలు ఉన్న అమ్మమ్మగారింట్లో మట్టి పెరట్లో చాప మీద పడుకున్నంత హాయి లేదు. ట్యూబులైట్ల కాంతి కన్నా చల్లని ఆ వెన్నెల ఎంతో ఆనందాన్నిచ్చేది. అమ్మమ్మ, తాతయ్య, పిన్నులు, పెద్దమ్మలు, వాళ్ల పిల్లలు పెరట్లో జామ చెట్టుపైకెక్కి దోరగా పండిన పళ్ల కోసం పోటీ పడడం, బొప్పాయికాయలు పచ్చివి ముక్కలు తరిగి ఉప్పు, నూనె, కారం వేసి తినడం, నోరు మండిపోతే అమ్మమ్మ దగ్గరకు పరిగెడితే నోట్లో గుప్పెడు పంచదార పోసేది. అసలు ఆ అనుభూతులు అమోఘం. అక్కడ ఆస్తులతో పనిలేదు, నగలతో పనిలేదు, కేవలం రక్త సంబంధపు ప్రేమ, ఆదరణ. ఒక్కరికి అనారోగ్యంగా ఉంటే మిగతా వారంతా సేవ చేయడం. పెళ్ళయ్యాక ఆ బంధాలన్నీ తనకి తెగిపోయాయనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింటి వాళ్ళకి ఒక ఆస్తిపరుడితో మధ్యతరగతి వానికి కానీ పెళ్లి జరిగిందని చెప్పాలి. నళిని అక్క నీ పెళ్ళైపోతే మమ్మల్ని మర్చిపోతావా అనేవారు పిన్ని పిల్లలు నవ్వుతూ. అదేంటర్రా, ఎలా మర్చిపోతాను? నా పెళ్ళయ్యాక మిమ్మల్ని అందరినీ మా ఇంటికి పిలుస్తాను, అందరూ సరదాగా ఎంజాయ్ చేద్దాం అనేది నళిని. కాలక్రమంలో అమ్మమ్మ, తాతయ్య బాగా లొంగిపోయారు. మా పెళ్ళయ్యేసరికి అమ్మమ్మ, తాతయ్య ప్రయాణం చేసే పరిస్థితిలో లేక రాలేకపోయారు. మా ఆయన్ని తీసుకుని అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి వెళదామని అనుకున్నాను, కానీ మా ఆయన రానన్నారు. మొదటిసారిగా చాలా బాధపడ్డాను. నేను ఒక్కరితోనే వెళ్ళొచ్చాను.
మా మనవడేడే అంది అమ్మమ్మ నవ్వుతూ. ఆయనకు తీరికుండదమ్మమ్మ, ఈసారి ఆయనతో కలిసి వస్తానులే అని సర్ది చెప్పింది నళిని. కరుణాకర్నికి కూడా నళిని పట్ల కాస్తంత చులకన భావం లేకపోలేదు. అయిన దానికి కాని దానికి ఆమెపై అరుస్తూ ఉంటాడు. అతని అరుపులకి పెళ్ళైన కొత్తలో భయంతో బిగుసుకుపోయేది. అత్తగారిక చెప్పనేక్కర్లేదు, నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఎంతసేపు ఆస్తుల గురించి, బంగారం గురించి, వాళ్ళ అంతస్తు గురించి మాట్లాడుతూ గోరి సంచుల మీద పడుకునేదాన్ని పట్టుపరుపుల మీద పడుకోబెడుతున్నాం, లేని కొంపలోంచి వచ్చిన దానికి డబ్బు విలువ, వస్తువుల విలువ తెలియదు అంటూ బంగారు నగలు మెడలో వెయ్యక్కర్లేదు ఇలాంటి దానికంటూ తనకు పెళ్లికి పెట్టిన నగలన్నీ తన దగ్గర దాచిపెట్టేసేది నళిని అత్తగారు. ఆమె అత్తింట్లో ఎన్ని ఉన్నా తను మాత్రం లేనట్లే మిగిలింది. సంబంధాలు రాక కొడుక్కి నళినితో పెళ్లి చేసిందే కాని నళిని ఎప్పుడూ చులకనగా మాట్లాడుతూ చేదరించుకుంటూ ఉంటుంది. కరుణాకర్కి ఏం చెప్పినా అతను అర్థం చేసుకోవడని తెలుసు కనుక అతనికి తన మనసులోని బాధ ఏనాడు వ్యక్తం చేయలేదు నళిని. తను బాధపడుతున్నానని ఏనాడు గమనించలేదు. ఆ ఇంట్లో ఆమె ఒక మరబొమ్మ అంతే. నళినికి స్వేచ్ఛ పుట్టాక కూడా ఆమెకు స్వేచ్ఛ లేదు. ఆ ఇంట్లో ఆమెకు స్వాతంత్ర్యం లేదు. ఎన్ని ఉంటే ఎందుకు? స్వేచ్ఛ కూడా అంతా తండ్రి పోలిక. అసలు తన వైపు చుట్టాలతో మాట్లాడరు. వారికి ఎవరెవరో కూడా తెలియదు. అదే ఆమె బాధ. నందిని ఒక్క రోజులోనే నళిని జీవితాన్ని అంచనా వేసేసింది. అదేంటక్కా, నువ్వు ఎలా అడిగిమడిగి ఎన్నాళ్ళుంటావు? పిల్లల్ని కూడా అసలుకి నీ మీద ప్రేమ ఉన్నట్లు నాకు కనిపించటం లేదు అని నందిని అనేసరికి నళినికి దుఃఖం తన్నుకొచ్చింది. నందిని భుజంపై వాలి కరుడు కట్టిన దుఃఖాన్ని కరువు తీరా ఏడ్చింది. ఇప్పుడు వాన వచ్చి వెలిసిన ఆకాశంలా ప్రశాంతంగా ఉంది ఆమె మనసు. అక్క, బాధపడకు, ఏదో ఒక రోజు వీళ్ళందరికీ జ్ఞానోదయం అయ్యే రోజు వస్తుంది అంటూ వాదార్చింది నందిని. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. కరుణాకర్ గారికి యాక్సిడెంట్ అయ్యింది, మీరు అర్జెంటుగా రండి అనే ఫోన్ వచ్చేసరికి నళిని నిలువెల్లా కంపించిపోయింది. ఏడుస్తూ ఆసుపత్రికి చేరుకుంది. డాక్టర్ గారు, చూడండి మేడం, ఈయనకు బ్లడ్ చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి, అర్జెంటుగా ఆ డోనర్స్ను చూసుకుంటే మంచిది అని చెప్పాడు. అప్పటి వరకు ఆమెకు డబ్బుల గురించి కూడా తెలియదు. కరుణాకర్ చూస్తే స్పృహలో లేడు. ధనవంతులు అని తెలుసు తప్ప ఏనాడు కరుణాకర్ ఆమెతో ఆర్థిక విషయాలు ఎప్పుడు చెప్పలేదు. డాక్టర్ చీటీ వ్రాసి ఇచ్చాడు. ఆమెకు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ అప్పుడు గుర్తుకు వచ్చింది. తన కోసం తహతహలాడే తన వారు తనకి కొండంత అండగా ఉంటారని. నందినికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అంతే, గంటలో తన కజిన్స్ అందరూ హాస్పిటల్కి వచ్చి చేరారు. అతనికి బ్లడ్ ఇచ్చారు. అంతేకాదు, అతనికైన ఖర్చంతా భరించారు. నళినిని వెన్నంటి ఉండి ధైర్యం చెప్పారు. వారి మమతానురాగాలకు చలించిపోయింది నళిని. మర్నాటికి కరుణాకర్కి స్పృహ వచ్చింది. చుట్టూ 25 మంది ఆందోళనతో తనను చూస్తూ కనిపించేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. ఎలా ఉంది బావగారు అంటూ ఆప్యాయంగా వారు పలకరించేసరికి అతని కళ్లకు కట్టిన చీకటి పొరలు తొలగిపోయాయి. తన భార్యని అతను ఎప్పుడూ ఒక మనిషిగా చూడలేదు. ఆమెతో ఆర్థిక విషయాలు కూడా ఎప్పుడూ చెప్పలేదు. అయినా తన వారందరూ వచ్చి డబ్బు ఖర్చు పెట్టి నళినికి తనకు అండదండగా ఉండడంతో అతని మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. వాళ్ళందరి మనసు మమతల కోవెల. సిగ్గుతో చితుకుపోయి, అందరికీ థ్యాంక్స్ అండి, డబ్బు ఎంత అయిందో చెప్తే మీకు ఫోన్పే చేసేస్తాను అన్నాడు దీనంగా. దానిదేముందండి, మీరు దక్కారదే చాలు అన్నారు ఏకకంఠంతో అందరూ. కన్నీళ్లు నిండిన కళ్లతో నళిని వైపు దీనంగా చూశాడు కరుణాకర్. అందులో ఎన్నో అర్థాలు కనిపించాయి నళినికి. అతని కన్నీటిని సుతారంగా తుడిచింది నళిని. తనకు అర్ధబలం ఉందని వెర్రవీగిపోయిన కరుణాకరు తనకంటే తన భార్య అంగబలమే గొప్పదని తెలుసుకున్నాడు. 4 రోజులు పోయాక పూర్తిగా కోలుకున్న కరుణాకర్, పదండి అందరూ కలిసి మమతల కోవెలకు వెళదాం, అదే మీ అమ్మమ్మగారింటికి అన్నాడు నవ్వుతూ. స్వేచ్ఛ కూడా తన తల్లికున్న బలగం వారు చూపించే ప్రేమకు చలించిపోయారు. మన్నాడే నళిని అమ్మమ్మగారింటికి కుటుంబ సమేతంగా బయలుదేరింది. కథ సమాప్తం. నా కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన. ఎప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.